ఇంకెందుకు ఆలస్యం బావా, మనం కూడా పడుకుందాం. సిట్టమ్మ ఒక చేత్తో పక్కకి తిప్పేస్తుంది. ఇదిగో సిట్టమ్మా, ఇంకెందుకు ఆలస్యం, మా ఇద్దరు కూడా తిప్పేసే ఆ చేత్తోటే. నువ్వు పడుకోరా. ఎరా కోటిగా ఎట తిప్పితో చూద్దాం ఇప్పుడు. రేయ్ ఎట్టా తిప్పితో చూద్దాం. అట్టగా బావా. Abracadabra, abracadabra, abracadabra. ఇదేంట్రా మ్యాజిక్ అనుకుంటే ఈ భూతం మీదికి వస్తుంది. ఇది గాని మీద పడింది అనుకో డైరెక్ట్ పాతాళలోకమే మనం. లేరు లేరు అమ్మో. బావా ఒక్క క్షణం ఆలస్యం అయింటే మన బతుకు రోడ్ రోలర్ కింద మన నిమ్మకాయలు అయిపోయేది బావా. అవును బామ్మర్ది, ఈ మ్యాజిక్ వద్దు, మన బొందా వద్దు. ఆ కోకిలంతో మాత్రం జాగ్రత్తగా ఉండాలరా. అమ్మయ్యా నానా, మాత్రం జాగ్రత్త నాన్న. అట్టాగేనమ్మా. చిట్టమ్మా మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పులిరాజు గారికి ఖచ్చితంగా డౌట్ వచ్చినట్టుంది. అవును బావా, ఏదో చేసి ఆ ఇద్దరు ఎదవల్ని ఇక్కడి నుంచి పంపించేశారు. కంప్లీట్ చేస్తాను. ఓకేనా వీరనారాయణ? నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఒరే వీరనారాయణ, చెప్పమ్మా. ఆ కుటుంబరావు స్పృహలోకి వచ్చాడేమో కనుక్కున్నావా? ఆ కుటుంబరావు స్పృహలోకి వస్తే పుల్రాజ్ మనకు ఫోన్ చేసి ఉండేవాడు కదమ్మా. ఏమో, వాడసలే పెద్ద తాగుబోతు. ఆ చిట్టమ్మ ఏ మందుబాటులో ఇచ్చిందనుకో తాగి ఏమోలో పడిపోతాడు. ఆ తర్వాత కుటుంబరావు స్పృహలోకి వచ్చినా మనకి చెప్పే నాథుడే ఉండడు. నాకు తెలిసి చిట్టమ్మ అలా చేయదనుకుంటున్నానమ్మా. ఎందుకు చేయదు? వాళ్ళ నాన్నని కాపాడుకోవడానికి మనల్ని ఎన్ని ముప్పు తిప్పలు పెట్టిందో అప్పుడే మర్చిపోయావా? ఎంతైనా కూతురు కదా. తండ్రి పాపాలు చేసినా దుర్మార్గాలు చేసినా ఏ కూతురు తండ్రిని వదులుకోదు, కాపాడుకోవాలనే అనుకుంటుంది. నా మాట విని ఒక్కసారి ఆ పులిరాజుకి ఫోన్ చేయి, అక్కడ విషయాలేంటో తెలుస్తాయి. సరే అమ్మా, ఇప్పుడే చేస్తాను. ఒరే కోటి, ఆ చిట్టమ్మ నిజంగానే మ్యాజిక్ చేసిందంటావా, లేదంటే మ్యాజిక్ పేరుతో మనల్ని మోసం చేసిందంటావా? భలేటోడి బావా, ఆ సిట్టం మోసం చేస్తే మాత్రం మోసపోవడానికి మనం ఏమన్నా యాదవం అనుకున్నావా? ఆవితే పేగులు లెక్కేస్తాం బావా. యాదవ్వా, ఆవితే పాలు పిత్తుకోవాలి గాని పేగులు లెక్కటం ఏంట్రా పనికి మాలినేదవా? ఇదిగో నువ్వు ఇలాంటి కులుజోకులైతే ఈ కుటుంబరావు ఈ సంవత్సరానికి కాదు వచ్చే సంవత్సరానికి కూడా సుఖంలో రాడు. సర్లే ముందు ఫోన్ ఎత్తు, సందు దొరికితే ఎత్తుంటాం. బావా వీరనారాయణ ఫోన్ చేస్తున్నాడు బావా. స్పీకర్ ఆన్ చేయి. నమస్కారం అండి వీరనారాయణ గారు. నమస్కారం పులి. కుటుంబరావు ఎలా ఉన్నాడు? ఒక్క నిమిషం అండి. వయసు అయిపోయింది కదండి, కొంచెం ముసలోళ్ళానే ఉన్నాడండి. ఉరై, ఏది తిన్నగా అర్థం చేసుకొని చావా? ఎలా ఉన్నాడంటే అర్థం ముసలోళ్లాగా ఉన్నాడా కుర్రోళ్లాగా ఉన్నాడా అని కాదురా, మరి స్పృహలోకి వచ్చాడా లేదా అని. అర్థమైందండి. అబ్బే ఇంకా స్పృహలోకి రాలేదండి. అమ్మా ఇంకా స్పృహలోకి రాలేదటమ్మా. అలాగా? ఏది ఆ ఫోన్ ఇలా ఇవ్వు. రేపులి ఫోన్ అమ్మకిస్తున్నాను, మాట్లాడు. అట్టగానండి. ఏరా పులి. నమస్కారం అమ్మా. నమస్కారం. వెళ్ళిన దగ్గర నుంచి మీరు కుటుంబరావుని అంటి పెట్టుకునే ఉన్నారుగా? అవునమ్మా, ఇక్కడ నుంచి ఒక్క అంగుళం కూడా బయటికి కదలేదమ్మా మేము. ఏరా మందేమైనా వేస్తున్నారా? అబ్బే కుటుంబరావుకు మేమెందుకు వేస్తామండి మందులు, చిట్టమ్మే మందులు వేస్తుంది. ఒరే అడ్డగాడిగా, నేనడిగింది కుటుంబరావుకి చిట్టమ్మ మందులు వేస్తుందా అని కాదురా, మరి మీరేమన్నా మందు తాగుతున్నారా అని. చచ్చ కుటుంబరావు మందులు మేమెందుకు తాగుతామమ్మా, ఆయన మందులు ఆయనే తాగుతున్నాడు. ఓరి భగవంతుడా. ఒరేయ్, ఈ ఎడ్డి వెధవలతో మాట్లాడు నా వల్ల కాదురా, నువ్వే మాట్లాడు. అమ్మమ్మమ్మమ్మ కోపడు మాకమ్మా, మీరు అడిగింది నాకు ఇప్పటికి అర్థమైందమ్మా. మేము ఇంతవరకు ఒక్క చుక్క కూడా మందు తాగలేదమ్మా.
కావాలంటే మీ మీద ఒట్టు. నా మీద ఒట్టు పెట్టారంటే పీక నొక్కేస్తా. పనికి మాలిన వెధవల్లారా. అయితే మా కోటిగాడి మీద ఒట్టమ్మా. అవునమ్మా, ఈ పని అప్పు చెప్పినప్పటి నుంచి నీళ్లు తప్ప ఒక్క చుక్క మందు కూడా తాగలేదమ్మా. సర్లే, ఆ కుటుంబరావు అయితే కళ్ళు తెరవలేదుగా. చీచీ చీచీ, ఏ మనిషమ్మా, వచ్చిన దగ్గర నుంచి పడుకునే ఉన్నాడు. ఇంకా మా కళ్ళు ఆడేలా తిరుగుతాడమ్మా. చీచి, మీతో మాట్లాడితే షుగరు బీపీ పెరిగి ఇప్పుడే చచ్చేలా ఉన్నాను. ఒరే వీరనారాయణ, నువ్వే మాట్లాడరా. ఈ వెధవులతో నేను మాట్లాడలేకపోతున్నాను. తీసుకో. ఇప్పుడు మనమేమన్నావురా? రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ చిట్టెమ్మ చాలా తెలివైంది. వాళ్ళ నాన్న స్పృహలోకొచ్చినా మీ కళ్ళు గప్పి ఆ నిజాన్ని మా దాకా చేరనివ్వదు. కాబట్టి 24 అవర్స్ అలర్ట్గా ఉండండి. అర్థమైందా? అలాగే సార్, మీరు చెప్పింది అక్షరాల నిజం సార్. ఆ చిట్టెమ్మ మామూలుది కాదు సార్. దానికి మ్యాజిక్ కూడా వచ్చు సార్. దానికి మ్యాజిక్లా? అవును సార్, బాత్రూంలో కదిలాం సార్, అంతే. మ్యాజిక్ చేసి మేము వచ్చేసరికి రివర్స్ లో పడుకోబెట్టింది సార్. అలా రివర్స్ లో పడుకోబెట్టడం ఏంట్రా? అవునండి, మేము గదిలో ఉన్నప్పుడేమో తల కుడివైపు పెట్టింది, కాళ్ళు ఎడమవైపుకున్నాయి. మేము తిరిగి వచ్చేసరికి తలేమో ఎడమవైపుకి, కాళ్ళేమో కుడివైపుకున్నాయి సార్. ఇదట్టా అని అడిగితే నా కంటి ముందే మ్యాజిక్ చేసింది సార్. మళ్ళీ మామూలుగానే పడుకోబెట్టేసింది. నువ్వు చెప్పేది నిజమేనా? అవును సార్. అయితే వాడు స్పృహలోకి వచ్చి ఉంటాడు రా, ఒకసారి చూడండి వాడిని. ఒక్క నిమిషం సార్. లేచాడా? లేదండి, పడుకునే ఉన్నాడు. సర్లే, ఇక నుంచి జాగ్రత్తగా గమనించండి. ఏమాత్రం చిన్న తేడా అనిపించినా నాకు వెంటనే ఫోన్ చేయి. అలాగే సారు. ఏమైంది వీరనారాయణ? ఏం లేదమ్మా, నీ అనుమానమే నిజమయ్యేలా ఉంది. అంటే ఆ చిట్టమ్మ మళ్ళీ ఏమైనా మాయ చేసిందా? అదే అనుకుంటున్నాను. చూద్దాం నిజాన్ని ఎంతకాలం దాస్తుందో. భగవంతుడి దయ వల్ల ఈసారి కూడా పుల్లరాజు గారి నుంచి తప్పించుకున్నాం. కానీ ఇక నుంచి దినదినం గండమే బావా. అవును చిట్టమ్మా, ఆ పుల్లరాజు గాడు కోటిగాడు అసలే వీరముదుర్లు. పొరపాటున గాని మావయ్య గారు స్పృహలోకి రావడం చూశారు, వెంటనే వీరనారాయణ గారికి చెప్పేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇదంతా నా వల్లే. పావు కరిసినా కూడా తిరిగి బతకడం నేను చేసిన పెద్ద తప్పు. అప్పుడే సచ్చుంటే మీ అందరికీ కట్టాలు తీరుండేవి. నాన్న ఏట మాటలో నువ్వు నిండి నూరేళ్ళు బతకం నాన్న. మాకు పుట్టే బిడ్డల్ని, భాస్కర్ అన్నయ్యకి పుట్టే బిడ్డల్ని నువ్వు చూడమ్మా. అవునా? నీకేటి కాదు, నేను సెల్లున్నాం కదా. ఆ పుల్రాజ్ గడు కాదు కదా, ఆ దేవుడు వచ్చినా ఏం చేయలేడు. సరేనా? ఏంటి బావా, నువ్వు మీ చెల్లేనా? నేను లేనా? అయ్యి బాబోయ్, నువ్వు కథానాయకుడు బావా. నువ్వు లేకపోతే ఈ కథే లేదు. అది అమ్మా మేము ఒప్పుకున్నామే, మీ అల్లుడు బంగారం అని. మరి అన్నిసార్లు పగడుకో, మా ఆయనకి దిష్టి తగిలిద్ది. సిటే, నేను బయటికి వెళ్ళొస్తానే. అనియా ఎక్కడికి రా? మా పెద్దకి 10 ఆటోలు ఉన్నాయంట. దాంట్లో ఒక ఆటో నాకు అద్దెకిస్తా అన్నాడు. కుటుంబాన్ని పోషించడానికి దాన్ని నడుపుదాం సిద్ధమైపోయినాయి. నువ్వు ఆటో నడుపుతావా? కుటుంబాన్ని పోషించడానికి దొంగతనం చేస్తే తప్పు గాని ఆటో నడిపితే తప్పేటే. సర్లేరా, నువ్వు కష్టపడుతున్నాను అన్నావు, అంతే చాలు. ఎల్రా. అలాగే.
మందులు అట్టుకొస్తావా? సరే తీసుకురాపా. అమ్మా నానా ఏటైంది? కాలు ఒకటే గుంజుతున్నాయమ్మా, నొప్పులతో అట్టుకోలేకపోతున్నాను. ఉండు నానా, నేను కాలు పడతానా? చిట్టమ్మా నీకెందుకు శ్రమ? అసలే ఒక చెయ్యి విరిగింది, నువ్వు రెస్ట్ తీసుకో. మావయ్య గారి సంగతి నేను చూసుకుంటాను. అంటే అల్లుడు ఏటి బాబు ఇదే? తప్పే ఉంది మావయ్య గారు. మావయ్య గారు అంటే తండ్రితో సమానం అంటారు. నా తండ్రి లాంటి మీ కాళ్ళు పట్టడంలో తప్పులేదు మావయ్య గారు. మీరు కాదనకండి, లేకపోతే నేను ఫీల్ అవుతాను. బావా, నా కన్యలతో నీ పాదాలు కడిగిన నేరడం తీరదు బాబు. చిట్టమ్మా ఏంటా మాటలు? అవును బావా, పుట్టింటి నుంచి పళ్ళ వస్తే చాలు అత్త మామలు ఏవైతే ఏటి అనుకునే ఈ రోజుల్లో పళ్ళ మీద ప్రేమతో మావయ్య కాలు పడుతున్నా చూడు. నీలాంటి మొగుడు దొరకడం నిజంగా నా అదృష్టం బాబా. నేను ఎన్ని జన్మల పుణ్యం చేస్తా నువ్వు దొరికావా నాకు. కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, కాంతమ్మ గారు. బావా ఎవరు వచ్చినట్టున్నారు, వెళ్దామా? పద చిట్టమ్మా. నాన్న మేము ఎప్పుడు వస్తాం? అలాగే. నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం లాయర్ గారు, రండి కూర్చోండి. మీరు చెప్పిన సమయానికి కాస్త ఆలస్యమైంది, ఏమనుకోకండి. పర్లేదండి. ఒరే అవతారా, భాస్కర్ రాసిచ్చిన అగ్రిమెంట్ ఎవరా? ఇది మా అల్లుడు రాసిన అగ్రిమెంట్. స్వయంగా అతనే సంతకం పెట్టాడు. ఒకసారి మీరు చదవండి. మీ అల్లుడు గారు రాసిన అగ్రిమెంట్ ప్రకారం అతను పొరపాటును కూడా తాగకూడదండి. కానీ ఈ అగ్రిమెంట్ ని అతిక్రమించి అతను తాగాడు కాబట్టి ఖచ్చితంగా మీ కూతురికి అల్లుడికి విడాకులు ఇప్పించొచ్చు. ఏం మాట్లాడుతున్నారు లాయర్ గారు? మొగుడు పెళ్ళాల అపార్థాలతో ఇడిపోతుంటే నయ్యానో భయానో చెప్పి వాళ్ళిద్దరిని ఒకటి చేయాలి కానీ లాయర్ కోట్ ఉందని వాళ్ళిద్దరిని విడదీస్తారా? హలో చిట్టమ్మ గారు, నా కూతురేమి మీ అన్నయ్యతో కలిసి కాపురం చేయాలని అనుకోవట్లేదండి. పైగా ఆ రోజు మీ అన్నయ్య సరదాగా సంతకం పెట్టాడేమో కాని మేము మాత్రం సీరియస్ గానే సంతకం పెట్టించుకున్నాం. అతను పెట్టిన సంతకం ప్రకారం ఖచ్చితంగా విడాకులిచ్చి తీరాల్సిందే. అంటే నేను చెయ్యని తప్పుకు నాకు శిక్షేస్తారా? నన్ను నా పిల్లని ఎడతీస్తారా? హలో, పెళ్ళామని నువ్వనుకుంటున్నావు, నువ్వు నా మొగుడువని నేననుకోవట్లేదు. అందుకే నీకు విడాకులు ఇచ్చేస్తున్నాను. నీళ్ళు నాకు నువ్వంటే సచ్చేత ప్రేమే. కేవలం నీకు దూరం అవ్వాల్సి వస్తుందని నేను మందు కూడా మానేశానే. నా కంటి ముందే మా అమ్మా నాన్నని ఎన్ని బాధలు పెట్టినా
నిన్ను పల్లెత్తో ఒక మాట కూడా అనలేదే. కారణం ఏంటో తెలుసా? నీతో కలిసి జీవితాంతం నడవాలనుకున్నానే, కానీ నువ్వు నన్ను అసహించుకున్నావే. ఇప్పుడు చెప్తున్నానే, నీకు నచ్చినట్టే నేను బతుకుతాను, నీకు నచ్చినట్టే ఉంటాను, కానీ నాకు మాత్రం విడాకులు ఇవ్వకే. అది ఏంటే నీ మొగుడి మాటలకి కరిగిపోయావా? ఇదిగోండి లాయర్ గారు, ఇతనిలాగే వాగుతాడు కానీ అతను సంతకం పెట్టిన దాని ప్రకారం నా కూతురికి ఇతనికి విడాకులు వస్తాయా రావా? ఖచ్చితంగా వస్తాయి మేడం. భాస్కర్ గారు, ఇక్కడికి వచ్చి సంతకం పెట్టండి. నీలు, నువ్వు చెప్పు, నిజంగా నా నుంచి నువ్వు విడిపోవాలనుకుంటున్నావా? మరి నువ్వు వాడిన మాట తప్పితే నీకు విడాకులు ఇవ్వాలి కదా. అదేంటి నీలాంబరే అలా నసుకుతున్నావే? నువ్వు నాకు అక్కర్లేదని గట్టిగా చెప్పు. హలో మావయ్య, అక్కకి లేని ఆలోచనని క్రియేట్ చేసింది మీరు. అక్కతో బలవంతంగా విడాకులు ఇప్పించాలనుకుంటుంది మీరు. పాపం తన్నెందుకు బాధ పెడతారు? బావ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉందంటే అర్థం ఏంటో తెలుసా? బావను వదులుకోవడం అక్కకి ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావు రవిచంద్ర? ఆ చిట్టెమ్మ మాయలో పడి నీ జీవితం ఎలాగూ నాశనం చేసుకున్నావు. ఈ పాలోడితో కాపురం చేయమని మీ అక్క జీవితం కూడా నాశనం చేస్తావా? చూడండి లాయర్ గారు, ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి. విడాకుల డాక్యుమెంట్స్ రెడీ చేయండి. ఇద్దరితో సంతకం నేను పెట్టిస్తాను. ఇప్పిస్తారు, మా ఇద్దరిని ఎలా ఎడదీస్తారో నేను చూస్తాను. ఏంట్రా ఇది? ఏడ్చుతున్నావు? వదిన విడాకులు ఏమంది చచ్చిపోతావా? మరి ఏం చేయమంటావే? నీలాంబరంటే నాకు పిచ్చి ప్రేమ, అది లేకపోతే నేను బతకలేనే. కానీ ఏం చేయను? చెయ్యని తప్పుకున్నా నువ్వు నా భార్యను ఎడదేస్తున్నారే. అది లేకుండా బతకడం కంటే చచ్చిపోవడమే మేలే. అందుకే చచ్చిపోదాం అనుకుంటున్నాను. నేనుండగా నిన్ను వదిన దూరం అవునిస్తాను చెప్పు. మీ ఇద్దరిని ఏ కడతానా? అయ్యో, నేను సంతకం పెట్టానే. ఇప్పుడు నువ్వే కాదు, ఆ దేవుడు కూడా వచ్చి దీన్ని ఆపలేడు. బావా, మేమంతా ఉన్నాం కదా. చిట్టమ్మ నేను ఉండగా మీరు విడిపోరు. మమ్మల్ని నమ్ము. అవును అన్నయ్య, అమ్మ కరెక్ట్ గా చెప్పింది. మీ ఇద్దరిని నేను కలుపుతాను రా. ఎట్టా కలుపుతావే? ఇప్పుడేంటి మీరిద్దరు విడిపోవడానికి ఆ తాగుడు పని మనిషి కదా కారణం? అవునే. సరే, నేను చెప్పినట్టు సై. ఆ లాయర్ కాదు కదా, ఆ దేవుడు కూడా మీ ఇద్దరిని ఇడదీలేడు. ఏం చేయమంటావే? ఐడియా బాగుంది గాని ఇవన్నీ చెప్తే లాయర్ ఇడాకులు ఇవ్వకుండా ఆపేస్తుందంటావా? బావా, ముందు మీ చెల్లి చెప్పినట్టు ఫాలో అవ్వు. ఆ తర్వాత ఏం చేయాలో ఏంటో మేము చూసుకుంటాం. అలాగే బావా, పద. కాంతమ్మ గారు, మీరు చెప్పినట్టే డాక్యుమెంట్స్ రెడీ చేశానండి. ఇక మీ కూతురు అల్లుడు సంతకం పెట్టడమే మిగిలింది. సంతకం పెట్టమ్మా నీలాంబరి. నీలు ఆలోచిస్తున్నాం ఏంటి నీలాంబరే? వచ్చి సంతకం పెట్టు. కూర్చో. ఇదిగో. పెట్టు.
తీసుకోండి. ఇంతకీ మీ అల్లుడెక్కడా? ఎక్కడా? లాయర్ గారు, నేను తప్పు చేశానని నా పిల్ల నాకు ఇడాకులిస్తుంది, సంతోషమేనండి. కానీ ఆ తప్పు నేను ఎందుకు చేశానో చెప్తానండి. ఎందుకు చేశారు? ఎందుకు చేశాడో చెప్పాలంటే ముందా పని మనిషిని పిలిపించండి.